వల్లభనేని వంశీకి బయలు వచ్చింది. దీంతో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు వల్లభనేని వంశీకి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా విజయవాడకు చేరుకున్నారు. దీంతో కాసేపటి కిందట, అంటే దాదాపు ఒక 20 నిమిషాల కిందట వల్లభనేని వంశీ బయటకు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. కుటుంబ సభ్యులు ప్రధానంగా వల్లభనేని వంశీకి సంబంధించిన భార్య, కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు పేరు నానితో కూడా అక్కడి నుంచి వల్లభనేని వంశీకి స్వాగతం పలికిన పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపుగా 140 రోజులు వల్లభనేని వంశీ అయితే మాత్రం జైల్లో ఉన్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 12న, మొత్తంగా ఫిబ్రవరి 12వ తేదీన కొన్ని కేసులకు సంబంధించి వల్లభనేని వంశీని అధికారులు అయితే మాత్రం అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కొన్నిసార్లు బాగోలేకపోవడంతో విజయవాడ, అదేవిధంగా గుంటూరుకు సంబంధించిన ఆసుపత్రికి తీసుకువెళ్ళడం, అక్కడ చికిత్స అందించడం, మరలా ఏదైతే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మరలా ఆయన్ని జైలుకు తరలించడం వంటి పరిణామాలు అయితే మాత్రం జరిగినాయి. సుదీర్ఘకాలంగా దాదాపు 140 రోజుల తర్వాత నిన్నైతే న్యూజివీడ్కి సంబంధించిన కోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కాసేపటి కింద, ఒక 20 నిమిషాల కింద అయితే మాత్రం వల్లభనేని వంశీ రిలీజ్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా గన్నవరానికి సంబంధించిన వైసీపీ క్యాడర్తో పాటు జిల్లా సంబంధించిన వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకునే పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి వల్లభనేని వంశీ విడుదల వైసీపీలో ఒక నూతన ఉత్సాహం, పండుగ మాదిరిగా అయితే మాత్రం బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒకసారి వల్లభనేని వంశీకి సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయం, టీడీపీకి సంబంధించిన కార్యాలయ ధ్వంసం, అదేవిధంగా స్థలాల కబ్జా వంటి ఆరోపణలు, అలాంటి వాటిపై ఖచ్చితంగా వల్లభనేని వంశీపై అయితే మాత్రం అనేక సెక్షన్లు అయితే మాత్రం గతంలో బనాయించిన పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు 3 నుంచి 5 కేసులు వల్లభనేని వంశీపై గతంలో పెట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా ఫిబ్రవరి 12వ తేదీన అయితే వల్లభనేని వంశీని అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘకాలంగా 140 రోజుల తర్వాత వల్లభనేని వంశీ బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో వల్లభనేని వంశీ ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు, కానీ పేరు నాని, మాజీ మంత్రి పేరు నాని అయితే మాత్రం వల్లభనేని వంశీ రిలీజ్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి వంశీ వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మీడియాతో మాట్లాడారు. ఒక రకంగా ఈ అరెస్ట్ వల్లభనేని వంశీకి ఎన్నో రకాలుగా మేలు చేకూరుస్తుంది. ప్రజల్లో ఎక్కడ లేని సానుభూతి వచ్చింది. ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ అరెస్ట్ అంతా కూడా అన్యాయమైన అరెస్టులు, ఇలా మానసికంగా కేసులతో వేధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తెచ్చే విధంగా అయితే మాత్రం ప్రభుత్వం వల్లభనేని వంశీని ఇబ్బందులు పాలు చేసిందే తప్ప ఇందులో సాధించింది ఏమీ లేదు అంటూ కూడా పేరు నాని పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి జైలు ప్రాంగణం అంతా కూడా దాదాపు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా ఏదైతే వంశీకి సంబంధించి బెయిల్ మంజూరైందో అక్కడికి చేరుకుంటారు. ఖచ్చితంగా కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కొన్ని పూచీకత్తులు ఉంటాయి. వాటికి సంబంధించిన పూచీకత్తులు అవన్నీ సమర్పించేందుకు ఈ వల్లభనేని వంశీకి సంబంధించిన లాయర్లు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన క్యాడర్ కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి మాత్రం నెలకొంది. ఉదయం నుంచి కూడా అవన్నీ సమర్పించే పనులు అయితే మాత్రం మొత్తానికి వారంతా కూడా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో ఇవన్నీ కూడా దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో 3 గంటల సమయంలో అయితే మాత్రం వల్లభనేని వంశీ బయటకు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు ఏదైతే ఈ జైలు ప్రాంగణం రహదారి ఉందో, రహదారి అంతా కూడా పూర్తిగా వల్లభనేని వంశీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వారితో పూర్తిగా నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేక కారులలో అక్కడి నుంచి వల్లభనేని వంశీని అయితే మాత్రం తీసుకెళ్లిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే దీనికి సంబంధించి పేరు నాని మాత్రమే అక్కడ మీడియాతో మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక రకంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఈ విధంగా అన్యాయంగా అరెస్ట్ చేసి దాదాపు 150 రోజులు జైల్లో ఉంచడం, అతనికి ఆ గన్నవరంలో మరింత సానుభూతి, విపరీతంగా ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా విపరీతమైన మెజారిటీతో గెలిచే అవకాశం ప్రభుత్వం కల్పించింది, కూటమి ప్రభుత్వం అన్న మాదిరిగా అయితే మాత్రం పేరు నాని మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి సుదీర్ఘకాలంగా 140 రోజుల తర్వాత వల్లభనేని వంశీకి బెయిల్ రావడంతో వైసీపీ క్యాడర్లో ఒక ఉత్సాహం కూడా ఉందని చెప్పుకోవచ్చు. గన్నవరం నియోజకవర్గంతో పాటు ఏపీ వ్యాప్తంగా వల్లభనేనికి సంబంధించి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎందుకంటే ఒక గన్నవరం కాకుండా ఏపీలో ఒక క్యాడర్ ఉన్న నాయకుడిని వల్లభనేని వంశీకి మంచి క్యాడర్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో అరెస్టు దాదాపు 150 రోజుల తర్వాత బయటకు రావడం పట్ల వైసీపీలో అయితే మాత్రం ఒక ఉత్సాహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్, లోకల్ 18